చాలా మరింత పారదర్శకత, ప్రజలకు ప్రయోజనం కలగాలి. కానీ బోర్డు మీద మామూలుగా ఏదైతే డస్టర్తో తుడిచేసి మళ్ళీ పేర్లు రాసినంత ఈజీగా ఆన్లైన్లో కూడా మార్చేసినటువంటి పరిస్థితులు వచ్చాయి. దీంతోనే ఇవాళ ప్రజలు చాలామంది రైతులు కూడా తిరిగి కంప్లైంట్ చేయడానికి లేదా ప్రభుత్వం వద్దకి, ప్రభుత్వ పెద్దలకు క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఈ రకంగా పేర్లు మార్చడం లేదా ఇష్టానుసారంగా వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి పేర్లపైన పట్టాలు చేయడం కావచ్చు, లేదా భూములు రాయడం కావచ్చు, రుణాల కోసం భూములు వారి పేర్ల మీద మార్చినటువంటి దాఖలాలు అనేకం కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఎపిసోడ్ అనేది రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా మదనపల్లి పేరుగాంచినటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టంగా ఉండాల్సినటువంటి రికార్డుల్ని కాల్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా మదనపల్లి ఎపిసోడ్ కావచ్చు, జిల్లాలో అనేక అంశాల్లో మన క్షేత్రస్థాయికి వెళ్ళి నిన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి నాయకులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో చిత్తూరు జిల్లా ఘటనలు లేదా అక్కడ అధికారులు కంప్లైంట్ చేసినప్పుడు వచ్చినటువంటి స్పందన ఏంటి, ఇప్పుడు అక్కడ బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నతాధికారులకు క్యూ కట్టి మరీ సిసోడియాకి ఇచ్చారు, అట్లనే చాలా మంది రాజధానికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది దినేష్? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద సిసోడియా చెప్పిన మాటలు అంటే మదనపల్లిలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన కలెక్టర్ల సమావేశంలో ఆయన వివరించి చెప్పడం జరిగింది. తనను సిసోడియాని నమ్మారు తప్ప ఉండేటువంటి కలెక్టర్ని నమ్మకపోవడాన్ని ఆయన ఒక ఐఏఎస్గా అంటే సీనియర్ ఐఏఎస్గా జూనియర్గా ఉండే ఐఏఎస్లు నమ్మకపోవడం అంటే ఐఏఎస్ని నమ్మాలి అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ప్రతి ఐఏఎస్ కూడా ప్రతిరోజు ఈ మాటలు విని డ్యూటీకి పోతేనే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో రెండు అర్థాలు ఉంది. ఒకటి సిసోడియా మాటలు మాత్రమే కాదు, అది సిసోడియాకి చంద్రబాబు ఇచ్చినటువంటి నమ్మకం. అంటే ఈ ప్రభుత్వంలో ఆత్మ అభిమానంతో అలాగే ఒక ఐఏఎస్ చదివేటప్పుడు సమాజం కోసం పనిచేయాలని ఒక కలలు కానీ దాన్ని చదివి వచ్చేటువంటి వాళ్ళు ఈ గత ప్రభుత్వంలో ఆత్మాభిమానాన్ని కోల్పోయి పనిచేసినటువంటి పరిస్థితులు ఉంది. ఆ ఆత్మాభిమానంతో పనిచేయండి అని చెప్పి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం అంతా ఇచ్చినటువంటి నమ్మకం అధికారులకి తిరిగి మీరు గతంలో ఉన్న అధికారులాగా తయారవ్వండి అని చెప్పిన మాటకి సిసోడియా మాటలు అద్దం పడతా ఉంది. రోజు కూడా సిసోడియా మాటలు విని పనిచేయాల్సిన పరిస్థితి కూడా, ఎందుకంటే గతంలో జరిగిన 3 ఇన్సిడెంట్లు చెప్తాం. మదనపల్లిలో జరిగింది కాకుండా రేణిగుంటలో ఒక ఎంఆర్ఓ విచ్చలవిడిగా అక్రమాలు చేసినాడు. అతన్ని చివరికి ఏసీబీ పట్టుకునింది, 7 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడా ఉండింది. అయితే అతన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కలెక్టర్ వీలు కాలేదు. ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాళహస్తి అంటే మార్చాలంటే కూడా వీలు కాలేదు. అక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పూర్తిగా వాళ్ళని ఎంఆర్ఓని వెనకేసుకొచ్చి కలెక్టర్ని కూడా పక్కదారి నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. హైదరాబాద్కు పోయి ఆయన్ని పోస్టింగ్ వేసుకొచ్చాడు. అంటే కలెక్టర్లకు వాల్యూ లేకుండా పోయింది. మరో సంఘటన పీలేరులో 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని సుమారుగా పీలేరు చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని మండలాల్లో కూడా 60 లేఅవుట్లు వేసి అక్రమంగా అమ్మేశారు. దానిపైన జాహ్నవి అనేటువంటి సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు, జరిగింది అక్రమం నిజమని. అందుకు బహుమతిగా ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఆమె ఇచ్చిన రిపోర్ట్ బుట్టదాఖలైంది. అదే ఈ రోజు గనక అలాంటి సబ్ కలెక్టర్ గనక రిపోర్ట్ ఇస్తే చంద్రబాబు ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకుని ఉంటారు. ఆ ఆత్మవిశ్వాసాన్ని అధికారులు కల్పించే విధంగా నిన్న సిసోడియా మాటలు ఖచ్చితంగా అధికారుల్లో నమ్మకాన్ని అలాగే అధికారుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా చంద్రబాబు పరిపాలన ఉంటుందనేటువంటి నమ్మకాన్ని కలిగించింది. మరొక ముఖ్యమైన విషయం, మదనపల్లిలో జరిగినటువంటి అక్రమాలు ముఖ్యంగా 21A టోటల్గా 22A టోటల్గా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి రెండు రకాలుగా చేశారు. ఒకటి సజావుగా ఉన్న భూమిని 22Aలో పెడతామని చెప్పి బెదిరించటము, లేదు నిషేధిత లిస్టులో ఉన్నదాన్ని మళ్ళీ రిలాక్స్ చేస్తామని చెప్పడము. ఈ రెండు రకాలుగా కూడా వందలాది ఎకరాలని అక్కడ కబ్జా చేశారు. టోటల్గా అమాయకుల మీద పడి దోచుకున్నారు. ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి బాధితులు అంటే చెల్లని చెక్కులు ఇచ్చి ఇప్పటికీ ఆ చెల్లని చెక్కులు సిసోడియాకి తెచ్చి ఇచ్చినారు. అంటే ఎంత రాక్షసత్వం జరిగింది. ఈ యొక్క పెద్దిరెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి మనుషులు వాళ్ళు ఎంత దోపిడీ చేశారు, సామాన్యుల్ని ఎంతగా అరాచకాలు చేశారు అనే దానికి అద్దం పట్టే విధంగా వందలాది మంది క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఆ క్యూ కట్టిన దాంట్లో కూడా నమ్మకం కలిగిస్తా ఉన్నది. ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే నమ్మకాన్ని కలిగించిన పరిస్థితి ఉంది. మొత్తంగా రాబోయే రోజుల్లో
పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలు ఎవరు చేయకూడదు అనేటువంటి నమ్మకం, ఒక భయం అనేది అందులో కలగాల్సిన అవసరం కూడా సిసోడియా మాటల్లో బయట కనిపిస్తుంది. రైట్ దినేష్. రామారావు, ముఖ్యంగా ఫైనల్ గా చెప్పండి, నిన్న ఈ ఎపిసోడ్ జరుగుతుండగానే వైసీపీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాట్లాడుతూ మేము అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చాం లేదా రెగ్యులరైజ్ చేసాం, వాటిలన్నింటినీ వెనక్కి తీసుకుంటారా, తీసుకునేటువంటి దమ్ముందా అనేటువంటి సవాళ్ళు కూడా మాట్లాడారు. సో ఇక్కడ జరిగిన తప్పులు లేకపోతే ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించకపోవడాన్ని ప్రధానంగా చూడాల్సి ఉంటే, సో ఇలాంటి కామెంట్స్ ఏంటి అంటే, ఇది రెచ్చగొట్టడమా లేకపోతే తమ భూములు పంచినా కూడా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఈ మీటింగ్ని డైవర్ట్ చేసేటువంటి వ్యవహారమా ఇది? శ్రీహరి, అసైన్ ల్యాండ్స్ లేకపోతే ఇంకొక ల్యాండ్స్ ఎవరైనా ఇస్తే వాటికి ఇన్ని కంప్లైంట్స్ రావాల్సిన అవసరం లేదు. పైగా సిసోడియా వెళ్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర అంతమంది జనం పోటెత్తాల్సిన అవసరం లేదు. పైగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి దివ్యాంగులు వచ్చి వాళ్ళని చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా కన్నీళ్లు వస్తున్నాయి బయటికి. అటువంటి వాళ్ళు కూడా వచ్చి తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా పెట్టారు అని ఉన్న ఎకరమైన పోవటం వలన తాము ఏమి చేయాలో కూడా అర్థం కావటం లేదని చంద్రబాబు నాయుడు వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు అని అంటే చూసే వాళ్ళకి కన్నీళ్లు వస్తున్నాయి. అటువంటి పరిస్థితి వచ్చింది అంటే అసైన్ ల్యాండ్స్ లేకపోతే ప్రభుత్వ మిగులు భూములో, ప్రభుత్వ పోరంబాకు భూములో ఇస్తే అసలు ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయి? ఇంతకుముందు మన గుంటూరు కొలీగ్ సాంబశివరావు, అంతకుముందు తర్వాత మన తిరుపతి కొలీగ్ దినేష్ చెప్పినట్టు అసలు 22A భూములు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆ ల్యాండ్ ఓనర్ అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళ భూముల్లో సగం వీళ్ళు తీసుకొని 22A తొలగించడం ఏంటి? అసలు 22A అనేది ఒక సాధనంగా ఒక బ్లాక్ మెయిల్ చేయటానికి నిషేధిత భూముల జాబితాలో 22A ఉంటే ఆ 22Aలో ఈ నిషేధిత ఈ భూములన్నింటినీ కూడా చేర్చేయటం, వాళ్ళని వేధించటం, ఇది నిత్యకృత్యంగా ఆంధ్రప్రదేశ్లో మారింది. అసలు కలెక్టర్ పరిష్కరిస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏంటి? మంగళగిరిలో ఉండే తెలుగుదేశం అండ్ జనసేన కేంద్ర కార్యాలయాలకు వచ్చి పవన్ కళ్యాణ్కి అండ్ చంద్రబాబు నాయుడికి వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. బట్ భవిష్యత్తులో మాత్రం శ్రీహరి మనం విస్మరించకూడదు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతమైందంటే మొత్తం వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు కానీ నిన్న రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పిన మాటలు మాత్రం ఇప్పుడున్న కలెక్టర్లందరికీ కూడా అది మార్గదర్శకం కావాలి. లేని పక్షంలో మాత్రం వ్యవస్థలపై విశ్వాసం సన్నిగలిందంటే మాత్రం తీవ్ర అసంతృప్తి ప్రజల్లో వచ్చే ప్రమాదం మాత్రం ఉంది అనేది చెప్పక తప్పదు. శ్రీహరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ సాంబశివరావు. సో ఇది కలెక్టర్లు ఖచ్చితంగా